పరివార్ హిందూ విరాట్ పరివార్ వ్యవస్థాపకుడిగా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ఒక 4 రోజుల క్రితం ఒక వీడియో చేయడం జరిగింది. దానికి కొనసాగింపుగా ఈ 4 రోజుల్లో జరిగిన పరిణామాల విషయంలో కూడా ఒక ప్రస్ఫుటమైన వైఖరిని బ్రాహ్మణ విరాట్ పరివార్ హిందూ విరాట్ పరివార్ తరపున ప్రకటించాలని ఈ వీడియో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోకు ముందుగా ఎవరైతే మొన్న మందకృష్ణ గారి అంశంలో వీడియో రిలీజ్ చేసినప్పుడు కేవలం బ్రాహ్మణులనే కాదు, ఎంతోమంది దళిత సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటి మేధావులు ఫోన్ చేసి మీరు మాట్లాడిన విధానం బాగుంది అని చెప్పడం, అలాగే ముఖ్యంగా షాలం రాజు గారి అని వారు ఒక క్రిస్టియన్ అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన వారు కూడా ఫోన్ చేసి ఇలా సమన్వయం చేస్తూ ముందుకు వెళ్దాం సార్, మీలాంటి వాళ్ళు ప్రొసీడ్ అవ్వండి అని చెప్పడం ఈ వీడియోకు స్ఫూర్తిగా భావిస్తూ ఎవరైతే నా వెంట ఉండి నడుస్తున్నారో, నన్ను ప్రోత్సహిస్తున్నారో మొట్టమొదటిగా వారందరికీ నమస్కారాలు తెలియజేస్తూ అంశంలోకి వెళ్తే, నిన్న మందకృష్ణ మాదిక్ గారు ఒక 4 రోజుల క్రితం అర్చకులుగా బ్రాహ్మణులు మాత్రమే ఉండాలా, వారి దైవదూతలా అని అన్న తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కొన్ని బ్రాహ్మణ సంఘాలు అన్నీ కలిసి ఒక ప్రెస్ మీట్ నిర్వహించడం, ఆ దానికి మళ్ళీ కౌంటర్గా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లుగా చాలామంది ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేయడం, దాంతోపాటు ఎంఆర్పిఎస్ అధికారిక ప్రతినిధిగా ఉంటూ తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి సోదరులు డాక్టర్ గోవింద నరేష్ మాదిగ గారు కూడా ప్రెస్ మీట్ నిర్వహించడం, ఈ పరిణామాలన్నీ దృష్ట్యా సమాజం ఒక సమన్వయంతో ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, మానవత్వం ఫరిడవిల్లాలి అనే వ్యక్తిగా స్పందించడం జరుగుతోంది. దానితో పాటు ఎంఆర్పిఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి సోదరుడు శ్రీ గోవింద నరేష్ మాదిక్ గారు ఖచ్చితంగా ఈ విషయాల్లో బ్రాహ్మణ సంఘాలు స్పందించాలి అని అన్నందుకు గాను ఈ విషయాలపై చర్చించడానికి ఆ ప్రెస్ మీట్లో జరిగిన నరేష్ గారు లేవనెత్తిన అంశాలపై చర్చించడానికి కూడా ఈ వీడియో చేయడం జరుగుతుంది. సోదరులు నరేష్ గారు మాట్లాడుతూ వారు కొన్ని విషయాలు చెప్పారు. దాంట్లో కొన్నిటికి సంపూర్ణంగా మద్దతు ప్రకటించాల్సిన అవసరం ఉంది, కొన్నిటిని మాత్రం దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దు అని కోరడం జరుగుతోంది. అలాగే కొన్నిటి విషయంలో కొన్ని మాకు ప్రశ్నలు ఉన్నాయి, ఇవన్నిటినీ కూడా తెలియజేయడం ఈ వీడియోలో జరుగుతుంది. మొదటగా సోదరులు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఏంటంటే అనాగరికత, అవిజ్ఞానం, అవివేకం, అజ్ఞానం వీటికి పరాకాష్ఠగా మాట్లాడారు బ్రాహ్మణులు అన్నారు. వారు మాట్లాడుతూ మరొక అంశం కూడా మెన్షన్ చేశారు, కొందరు మాత్రమే అని. సరే, కొందరు మాట్లాడినా అది మీరే చెప్తున్నారు కొందరు మాట్లాడారని. వాళ్ళు ఏంటంటే ఒక భావోద్వేగ స్థితిలో మాట్లాడారు, అది దయచేసి గమనించాలి. అనాగరికం అనే పదము బ్రదర్, అది చాలా భయానకమైన పదం. అనాగరికత అంటే అసలు ఒక క్రౌర్యానికి, ఒక విద్వేషపూరితమైన వాతావరణానికి సంబంధించిందే కానీ అది సమాజంలో మనం వాడాల్సిన మాట కాదు. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మొన్న ఒక చిన్నారి పాపను కులం పేరుతో జరిగిన కుమ్ములాటలో ఒక చిన్నారి పాప ఈ కులద్రోహంకారానికి బలైపోయింది చూసారా, అలాంటిది అనాగరికత. కానీ ఒక మాకున్న బాధను వ్యక్తపరచడం అనాగరికత కాదు, దయచేసి గమనించాలి అని సోదరులను కోరుతూ ఉన్నాం. అలాగే వారు దమ్ము నిజాయితీ ఉంటే, నిజంగా నిజాయితీ ఉంది అని నాపైన నాకు క్లారిటీ ఉండడం, విరాట్ పరివార్ పైన క్లారిటీ ఉండడమే ఈరోజు ఈ ఏదైతే ఇప్పుడు నేను ఇచ్చబోయే స్టేట్మెంట్కి కారణమవుతోంది. దమ్ము, ధైర్యం అవి అందరికీ ఉన్నాయి. ఇది బ్రాహ్మణుడు ఒక్కడి సొత్తు కాదు, లేకపోతే ఏ కులం సొత్తు కాదు, అది మనిషి అన్నాడు ప్రతి ఒక్కడి సొత్తు. అలాగే సోదరులు ఒక మంచి విషయాన్ని తెలియజేశారు, ఏంటంటే గతంలో బ్రాహ్మణులపైన దాడి జరిగిన సమయంలో మందకృష్ణ గారు బాసటగా నిలిచారు. మోహన్ బాబు దేనికైనా రెడీ సినిమా విషయంలో కావచ్చు, అలాగే మన వామనరావు గారి హత్య విషయంలో. దీనికి ఇప్పుడే కాదు ఎప్పటికీ కూడా కేవలం మందకృష్ణ గారికే అని కాదు, ఆ సమయంలో బాసటగా నిలిచిన ప్రతి ఒక్కరికి బ్రాహ్మణ కమ్యూనిటీ పక్షాన, అలాగే సనాతన ధర్మాన్ని కాపాడడానికి
కృషి చేసిన అందరికీ కూడా మేము ఖచ్చితంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం, ధన్యవాదాలు, శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందులో ఇసుమంతా కూడా అనుమానం లేదు. వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీవన్. అలాగే నేను గత వీడియోలో కూడా తెలియజేశాను, సోదరుడు నరేష్తో కూడా మాట్లాడాను, మిగతా కొందరు దళిత మిత్రులతో కూడా మాట్లాడాను. ఏంటంటే ఖచ్చితంగా ఈ విషయాల్లో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. వారు చేసిన సేవల విషయంలో కానీ, కేవలము బ్రాహ్మణ విషయమైనా కాదు, వారు చేసినటువంటి వికలాంగుల విషయంలో చేసిన పోరాటం విషయంలో కానీ, చిన్నపిల్లల గుండె ఆపరేషన్స్ విషయంలో చేసిన పోరాటం విషయంలో మేమే కాదు, మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ మందకృష్ణ మాదిగ గారికి థ్యాంక్స్ చెప్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. అలాగే నరేష్ నిన్న మాట్లాడిన విషయాల్లో ఒక క్లారిటీ కనబడింది. ఏంటంటే ఎక్కడ కూడా వివాదాన్ని పెంచాలని కానీ, లేకపోతే విచలవిడి ప్రసంగం చేయకుండా, తను ఏదైతే మన కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డ, ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఒక సభ్యతా వాతావరణాన్ని తను ఊటంకిస్తూ చాలా పద్ధతిగా విమర్శ చేశాడు. అలాంటి విమర్శలు కావాలి, దానికి సమాధానాలు కూడా అదే ప్రకారంగా రావాలి. కానీ విచ్చలవిడిగా ఎలాంటి వెర్రుకూతలు కూస్తూ బూతులు మాట్లాడుతూ చేసేటువంటివి నిజంగా అవి ప్రెస్ మీట్లు కావు. అలాంటివి వాటిని సమాజం, సభ్య సమాజం ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంది. మరొక మాట సోదరులు నరేష్ చెప్తూ వారు ఏమన్నారు అంటే, అంటరానితనాన్ని నిర్మూలిద్దాం, అకృత్యాలు నిర్మూలిద్దాం, అలాగే సామాజిక సమానత్వంపై బ్రాహ్మణుల స్టాండ్ ఏంటి, అసలు మీరు సమాజం గురించి ఏం ఆలోచిస్తున్నారు అని అడిగారు. ఆ విషయాలకు సమాధానంగా, అంటరానితనం అనేది బ్రాహ్మణులు ప్రస్తుత కాలంలో ఈ 100 సంవత్సరాల క్రితం నుంచి మీరు చూడండి, ఎవరైతే అంటరానితనాన్ని పాటించినటువంటి బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు? దానికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు ఎక్కువ ఉన్నారా? దాన్ని అవలంబించిన వాళ్ళు ఎక్కువ ఉన్నారా? ఒక్కసారి బేరేజ్ వేయండి మిత్రమా అని నేను మీకు అప్పీల్ చేస్తున్నాను. కేవలం దళిత సమాజ వర్గానికే కాదు, మీరు ఏదైతే అన్నారు, బ్రాహ్మణులు కానటువంటి రెడ్డి, వైశ్య మొదలైన అగ్రకులాల దగ్గర నుంచి బీసీ కులాలు మొత్తానికి, అలాగే దళిత సబ్బండ వర్గాలకి, ఎస్టీలకి, మిగతా అన్ని ముస్లిం మైనారిటీస్తో సహా, క్రిస్టియన్స్తో సహా ప్రతి ఒక్కరూ గమనించండి, బ్రాహ్మణుల ద్వారా ప్రత్యక్షంగా నష్టం జరిగిందా? అలాంటి ఉదాహరణలు ఎన్నున్నాయి. ఎవరైతే ఇలాంటి అకృత్యాలు చేశారో వాళ్ళ పేర్లతో సహా మెన్షన్ చేయండి. వాళ్ళని అసలు ఈ కులం నుంచి కాదు, సమాజం నుంచి బహిష్కరిద్దాం. దానికోసం ఖచ్చితంగా విరాట్ పరివార్ ఆ స్టాండ్ పైన ఉంటుంది అని నేను సమాజం ముందు విన్నవించుకుంటున్నాను. దానితో పాటు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, సామాజిక సమానత్వం పట్ల ఖచ్చితంగా మేము చేసే ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాము. ఇందులో ఎలాంటి మీరు సందేహపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎక్కడో కొందరు ఉండవచ్చు దురహంకారంతో ఉన్నవాళ్ళు. ఇక్కడ మనం ఏదైతే అహంకారపూరితమైన ధోరణి ఉన్నటువంటి వాళ్ళు ప్రతికూలంలో ఉంటారు, అదొక క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్ వాళ్ళు కొందరు ఆ కుల సంఘాల నాయకులుగా కావచ్చు, రాజకీయ నాయకులుగా కావచ్చు, లేకపోతే ఇంకా సామాజిక నాయకులుగా చలామణి అవుతున్నారు. దాన్ని నివారించడానికి అందరం ఒకటే ఏం చేద్దాము అని ఒక ప్లానింగ్తో అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్దామని మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను సోదర. దాంతోపాటు మరొక విషయం ఏంటంటే, మీరు చెప్పారు ఇది రాజుల కాలం కాదు, మీరు ఏదంటే అది అనడానికి జరగడానికి అని. రాజుల కాలంలో కూడా దళిత సబ్బండ వర్గాలు ఎలా ఇబ్బందులు పడ్డాయో, బ్రాహ్మణ కులాలు కూడా చాలా ఇబ్బంది పడ్డాయి. తెలంగాణ మనం తొలిదశ ఉద్యమంలో తీసుకుంటే ఒక్కో సమయంలో చాలా సంస్థానాల దగ్గర విస్తర్లు కుట్టడానికి బ్రాహ్మణులు రాకపోతే కూడా కొట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. చిన్న చిన్న విషయాలకి బ్రాహ్మణులు హింస చేశారు. ఆ బాధను కూడా మీరు అర్థం చేసుకోవాలి. అలాగే ఈ అర్చక వ్యవస్థ విషయంలో ఏదైతే మన మందకృష్ణ మాదిగ గారు మాట్లాడినట్టు ముఖ్యమైన విషయంలో, అర్చక వ్యవస్థ బ్రాహ్మణుల సొత్తా అని అడిగారు. బ్రాహ్మణుల సొత్తు కాదు, బ్రాహ్మణులు దైవదూతలు అంతకంటే కాదు. కాకపోతే ఒక గుడిని పట్టుకొని అక్కడ తిండి తిప్పలు లేకుండా కూడా
ఒకసారి మీరు చూడండి, అర్చక వ్యవస్థలో ఉన్నటువంటి ఎవరైనా, ఇక్కడ బ్రాహ్మణులు ఎవరు మాత్రమే లేరు, అన్ని కులాల వాళ్ళ అర్చకులు ఆల్రెడీ ఉన్నారు. ఇది కొత్తగా మనము సృష్టించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ వేద పాఠశాలలో శిక్షణ తీసుకుంటున్న వారు ఉన్నారు, జాంబవసేన నుంచి కూడా శిక్షణ తీసుకుంటూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎవరు అర్చకులైనా కూడా ఇక్కడ దయచేసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఈ విషయంలో స్పందించాలి, కామెంట్ చేయాల్సిందిగా కోరుతున్నా. ఏంటంటే ఈరోజు అక్కడ బ్రాహ్మణుడు ఉన్నాడా, లేకపోతే ఇంకొక విశ్వబ్రాహ్మణుడు ఉన్నాడా, లేకపోతే పద్మశాలి ఉన్నాడా, లేకపోతే మన బైండ్ల కులం వాళ్ళు ఉన్నారా? గ్రామదేవతలకు చాలామంది మన బైండ్ల సోదరులే ఉన్నారు. ఎవరు ఉన్నటువంటి కూడా కుర్మ వాళ్ళు ఉన్నా, ఎవరున్నా కూడా అర్చకుడి దయనీయమైన పరిస్థితి ఏంటంటే వర్షం పడ్డా, ఎండ కొట్టినా, ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా వెళ్ళాలి. పూజలు ఆపకూడదు. తెలిసిన వాళ్ళు ఎవరైనా చనిపోయినా కూడా ఖచ్చితంగా ఎవరినొకరు అరేంజ్ చేసుకోవాలి. ఎవరైనా పుట్టినా అశౌచమే, చచ్చినా అశౌచమే. ఆ సమయంలో పూజలు ఖచ్చితంగా వీళ్ళు జరపాల్సిందే. వీళ్ళకి స్పెషల్ హాలిడేస్ అంటూ ఏమీ లేవు. 365 రోజులు పనిచేయాల్సిందే. దాంతోపాటు పెద్ద పెద్ద ఆలయాలు, ఇప్పుడు తిరుపతి, శ్రీశైలం ఇట్లాంటి ఆలయాలు, అయోధ్య ఇట్లాంటి ఆలయాలు మనకి ఆర్థికంగా మంచి వ్యవస్థ ఉన్నటువంటి పరిపుష్టి ఉన్న ఆలయాలే చూస్తున్నాం. కానీ చిన్న చిన్న ఆలయాల్లో పరిస్థితి ఏంటంటే అర్చకులు వాళ్ళకి సమయానికి జీతాలు పడవు. ధూపదీప నైవేద్య పథకం కింద ఉన్నటువంటి అర్చకుల బాధలు కూడా నాకు తెలుసు. నేనే కొందరు వ్యక్తులు చెప్పారు, అందులో బ్రాహ్మణులు ఉన్నారు, సేవాలాల్ మహారాజ్ పూజ చేసే మన ఎస్టీ లంబాడా సోదరులు ఉన్నారు, అలాగే గ్రామదేవత పూజగా ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు కూడా ఉన్నారు. ఒక వ్యక్తి, మా వ్యక్తుల పేర్లు ఉచ్చరించడం సబబు కాదు కాబట్టి నేను చెప్తున్నాను ఏంటంటే, ధూపదీప నైవేద్య పథకం రాజశేఖర్ రెడ్డి గారి సమయంలో ఉన్నప్పుడు ఆవిడ అడిగేదట, మీరు ధూపం పెట్టారా, దీపం పెట్టారా దేవుడికి అని అడిగేదట. మరి నాకు ఏది నైవేద్యం అని వాళ్ళకి అప్పుడు ఉన్న తక్కువ జీతంలో 500 రూపాయలు లంచం తీసుకునేది. అట్లాంటి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితిని మనము ఎండగట్టాల్సిన అవసరం ఉంది. దానితో పాటు ముఖ్యంగా మనం ఒకటి గమనించాల్సిన అవసరం ఏంటంటే అర్చకుల సమస్యలు ఏంటి, వాళ్ళు ఎంత సమయం పని చేస్తున్నారు, వాళ్ళకు వచ్చేది ఎప్పుడో. ఏ అర్చకుడికైనా వారానికి ఒక రోజు, నెలలో ఒక ప్రత్యేకమైన రోజు తప్ప ప్రత్యేక ఇన్కమ్ సోర్సులు ఏమీ లేవు. ఆ అర్చక కుటుంబాల పరిస్థితి ఏంటి, ఎన్ని అవమానాలు పడుతున్నారు. ఆఖరికైతే మరీ దారుణం, బ్రాహ్మణులలో పిల్లలు కూడా ఇవ్వట్లేదు, పెళ్ళిళ్ళు జరగట్లేదు. ఇలాంటి అర్చక సమస్యల పట్ల ప్రతి ఒక్కరూ, హైందవ ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కరూ గొంతెత్తాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనము గనక ఈ విషయం మాట్లాడకపోతే, అర్చక వ్యవస్థలో అందరూ రావాలి అంటున్న మీరు అర్చకుల సమస్యల పరిష్కారంలో కూడా కలిసి రావాలి అని ఎంఆర్పిఎస్ నాయకులను మేము కోరుతున్నాం. కేవలం ఎంఆర్పిఎస్ అనే కాదు, ప్రతి ఒక్క కుల సంఘాలని మేము కోరుతున్నాం, మానవతా సంఘాలని కూడా. ఎందుకంటే మనిషి పని గంటలు అనేవి కొన్ని ఉంటాయి కదా, ఆ పని గంటలకు ఒక డైలీ లేబర్ ఛార్జ్ అనేది ఉంటుంది కదా. ఈరోజు కనీసం రోజు ఒక 1000 రూపాయల సంపాదన లేకపోతే పిల్లల్ని చూసుకునే పరిస్థితి లేదు. అది ఏ కులం వాళ్ళైనా సరే. 800 రూపాయలు రోజు కూలి అనేది ఒక లెక్క అని పెట్టుకుంటే కనుక, అలాగా ప్రతి అర్చకుడికి ఖచ్చితంగా కనీసము తక్కువలో తక్కువ ఒక 15,000 జీతమైనా ఉండాలి, లేదా 20,000 వరకు ఉంటే కొంతవరకు పర్వాలేదు. దానికోసం మనం పోరాడదాం. అందులో ఎవరున్నా సరే ఈ ప్రపోజల్ కూడా సభ్య సమాజానికి, హైందవ సమాజానికి ముందు పెడుతూ ఉన్నాను. దాంతోపాటు ఈ అర్చక వృత్తిలో అందరూ కొనసాగడం మీకు ఇష్టం ఉందా లేదా అంటే, ఈరోజు బ్రాహ్మణ ఇష్టాలతో కానీ ఏ కుల ఇష్టాలతో లేదు. ఇది సామూహికంగా హైందవ సమాజం తీసుకునే నిర్ణయం. అది హైందవ సమాజము ఆల్రెడీ అన్ని కులాల వారిని అర్చకులుగా యాక్సెప్ట్ చేసింది, ఆల్రెడీ నడుస్తూ ఉన్నారు. దాంట్లో కొత్తగా ఇది వివాదాంశము అవసరమే లేదు. అది అలాగే కొనసాగాలి కూడా. మేము కూడా ప్రతి అర్చకుడు హరిసాక్షాత్ అనే భగవంతు స్వరూపంగా విరాట్ పరివార్ భావిస్తుంది. ఇందులో క్లియర్ కట్గా మీకు తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటు సోదరులు, అర్చక వృత్తికి బ్రాహ్మణులు వేరే కులాల అర్చకులుగా, పురోహితులుగా ఉండడానికి వ్యతిరేకమా అని అడిగారు. బ్రాహ్మణ సమాజం అలాంటి దాంట్లో వ్యతిరేకత లేదు, అందులో ఎలాంటి సందేహము లేదు. ఎవరైనా అగ్రకుల ఆధిపత్యం చూపించే వైఖరి ఉన్నవాళ్ళు ఎవరో చేసిన వ్యాఖ్యలకు ఎంటైర్ కమ్యూనిటీని మాత్రం దయచేసి టార్గెట్ చేయొద్దు అని మేము కోరుకుంటున్నాం.
కొందరు అహంకారపూరిత వ్యాఖ్యలు అనేది మొత్తం యావత్ సమాజానికి, అది కేవలం బ్రాహ్మణ సమాజం అనే కాదు, ఏ కులానికి అంటించకూడదు, అలాగే ఏ హైందవ సమాజానికి కూడా అంటించకూడదు అని దయచేసి విఘ్నులు మేము కోరుతూ ఉన్నాం. ఇక మరొక విషయం, సామాజిక సంస్కరణలకి మీరెప్పుడూ వ్యతిరేకం, రిజర్వేషన్లకి వ్యతిరేకం అని అన్నారు. సోదరులు చెప్పిన దానికి ఒకదానికి మాత్రం 100% ఏకీభవిస్తున్నాను. ఈరోజు భారతదేశంలో ప్రతి కులాలు రిజర్వేషన్ అనుభవిస్తున్నాయి. ఈడబ్ల్యూఎస్ లాంటి రిజర్వేషన్ రావడం ద్వారా మాకు కూడా రిజర్వేషన్ ఫెసిలిటీ దొరికింది. కాకపోతే ఒకటి ఏంటంటే అది మాకు సరిపోవట్లేదు, ఇంకా కొంచెం పెంచమని మా పోరాటం మేము చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే ఈడబ్ల్యూఎస్ విషయంలో వ్యక్తిగతంగా తెలంగాణ బ్రాహ్మణ జేఏసీ నుంచి నేను నా టీంతో దీక్ష చేసిన రోజు, ఆ రోజు మొన్న వీడియోలు చెప్పాను, ఇప్పుడు చెప్పాను, మందకృష్ణ మాదిక్ గారితో పాటు హరికృష్ణయ్య గారితో పాటు యావత్ సమాజం మా వెంట ఉండి మాకు సపోర్ట్ ఇచ్చింది. అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ ఇచ్చాయి. దాని ద్వారా కేసీఆర్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం పెట్టినటువంటి ఈడబ్ల్యూఎస్ని ఇంప్లిమెంటేషన్ కూడా చేసింది. ఇందులో ఎవరూ మాకు అడ్డుగా నిలబడలేదు. ఇక మా బ్రాహ్మణ సంఘాల పెద్దలు కూడా కోరారు బ్రాహ్మణ అట్రాసిటీ అని. ఈరోజు కేవలం బ్రాహ్మణ అట్రాసిటీ అనే కాదు, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఏదైతే ఒక ప్రపోజల్ తీసుకొచ్చిందో అది ఒక రాజకీయ ప్రత్యర్థుల మీద దాడి జరిగే విధంగా కాకుండా ఒక నిష్పక్షపాతంగా ఏదైతే హేట్ స్పీచ్ ఏదైతే జరుగుతుందో వాళ్ళు తీసుకురావాలనే ఒక ప్రపోజల్ వచ్చింది. ఇది కేంద్ర ప్రభుత్వమే తీసుకొచ్చు. ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఆ అట్రాసిటీ అనేది కేవలం బ్రాహ్మణులకనే కాదు, కేవలం దళితులకనే కాదు, ఎవరైనా మహిళల పట్ల కానీ వాళ్ళు తినే పదార్థాల తిండి విషయాల్లో కానీ ఎవరు అనుచిత వ్యాఖ్యలు చేసినా దానిపైన చట్టపరమైన కఠిన శిక్షలు ఉండేటువంటిది కావాలి. కేవలం బ్రాహ్మణ అట్రాసిటీ మాత్రమే మేము కోరుకోవట్లేదు. ఇది విరాట్ పరివార్ స్టాండ్. వేరే ఆర్గనైజేషన్స్ ఏ రకంగా చెప్పినా కూడా బ్రాహ్మణ విరాట్ పరివార్గా, హిందూ విరాట్ పరివార్గా ఇదే స్టాండ్లో మేము ఉంటామని తెలియజేస్తూ ఉన్నాం. అలాగే సంఘ సంస్కర్తల విషయానికి వస్తే ఎంతమంది లేరు సోదరా. ఆంధ్రాలో వస్తే టంగుటూరు ప్రకాశం పంతులు, మన కందుకూరు వీరేశలింగం గారు, అలాగే మన తెలంగాణలో చూస్తే బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్ళు ఎంతమంది లేరు. బ్రాహ్మణంలో ఉన్నటువంటి ఛాందసత్వాన్ని కానీ లేదా అగ్రకుల ఆధిపత్యాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఎంతమంది లేరు. ఎంతోమంది ఉన్నారు కదా. కాళోజీ నారాయణరావు గారు లేరా? అలాంటి దాశరథి రంగాచారి గారు, కాళోజీ నారాయణరావు గారు అంటే వారు విప్లవ కవిగా ఉన్నటువంటి మహాత్ములు. దాశరథి రంగాచార్య గారు ఇటు వేదాన్ని భాష్యాన్ని రాస్తూనే అలాగే సమాజంలో ఉన్నటువంటి కుళ్ళును ఎలా కడిగేశారు. ఎంతమంది మహాత్ములు లేరు. ఆర్థిక సంస్కరణలు చేసినటువంటి పివి నరసింహారావు గారు కేవలం బ్రాహ్మణుల కోసం చేయలేదు. ఆ దౌర్భాగ్యం ఏంటంటే ఆయన కులానికి లేకపోతే రాష్ట్రానికి ఒక పార్టీకి మనము ఆపేస్తున్నాం. అంబేద్కర్ మహాశయుడు చేసిన దాంట్లో ఆ ఫలితాలు అన్ని కులాలు పొందుతున్నాయి కదా. అలాగే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఎలాగో రాజ్యాంగ పరిషత్తులో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు కదా. అందరూ చేసినటువంటి ఏదైతే ఆ మేధోమదనం ద్వారా కదా ఈరోజు భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుంది. అందులో కూడా బ్రాహ్మణులు ఉన్నారు కదా. వారందరూ ఆ రోజే కుత్సితంతో ప్రవర్తించి ఉంటే ఈరోజు ఇలాంటి పరిస్థితులు అవి ఇవి ఈ జవాబు చెప్పుకునే పరిస్థితి ఉండేది కాదు కదా. అంబేద్కర్ గారు వ్యతిరేకించింది బ్రాహ్మణులలో కొందరి లోపల ఉన్న అగ్రకుల ఆధిపత్య నైజాన్ని, అహంకారపూరితమైన వైఖరిని కానీ బ్రాహ్మణత్వాన్ని, బ్రాహ్మణులందరూ దుర్మార్గులు, బ్రాహ్మణులందరూ నాశనం కావాలని ఆ మహాత్ముడు కూడా మేము అన్నారని అనుకోవట్లేదు. ముఖ్యంగా ఈరోజు మహాత్ముడు దళిత జనోద్ధరణ చేసినటువంటి అలాగే మానవతావాది అయినటువంటి జగజీవన్ రావు గారి మనకి అలాంటి మహాత్ముని స్మరించుకునే ఈ రోజు మనము కొన్ని విషయాల్లో మనం చాలా క్లారిటీగా ఉండాల్సిన అవసరం ఉంది. దయచేసి అగ్రకుల ఆధిపత్యం ఆ అహంకారాన్ని ప్రదర్శించే బ్రాహ్మణులైనా ఇంకా వేరే కులాలైనా వాళ్లను ఒక జత కట్టి మానవతా దృక్పథం ఉన్నటువంటి వాళ్లను ఒక జత కట్టడం అనేది మనం మొదలు పెడదాం అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇక మరికొన్ని విషయాలు ఏంటంటే వారు అంబేద్కర్ గారు 10 సంవత్సరాలు రిజర్వేషన్ పెట్టమన్నారు. తర్వాత అసమానత తొలగిపోలేదు కాబట్టి ఇంకా పెంచుతూ ఉండడం, వాటి విషయం కూడా చర్చించారు. నిజంగా ఆ అసమానతలో ఈరోజు అగ్రకుల పేదలు కూడా ఉన్నారు కాబట్టి ఏదో ఎట్లా పడితే అట్లా చేయరు కదా. రాజ్యాంగంలో మార్పులు ఎట్లా పడితే అట్లా ఒక ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది రాదు కదా. దాన్ని విశ్లేషించే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ పెట్టడం జరిగింది. దాన్ని కూడా గమనించాలి. అలాగే మీరు ఒక మాట పదే అన్నారు,
కుల వ్యవస్థకి ఇందులో ఒక అంటే మనం స్పీచ్లో ఎవరికైనా కొన్ని జరుగుతూ ఉంటాయి. మీరు ఒక మాట ఏమన్నారంటే కుల వ్యవస్థకి బ్రాహ్మణులే కాదు ఇంకెవరైనా కూడా చెదలుగా దాపరిస్తే నిజంగా సంతోషపడాల్సింది కుల నిర్మూలన జరగాలి అని కోరుకున్నటువంటి ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిక్ గారు, మిగతా వాళ్ళందరూ కూడా. ఎందుకంటే చెదలు పురుగు ఒక చెక్కను కొరికేసి ఆ చెక్క లేకుండా చేస్తుంది. నిజంగా బ్రాహ్మణుడే చెదల పురుగు అయితే కనుక కుల నిర్మూలన చేయడంలో బ్రాహ్మణుడే చాలా ముందడుగు వేసినట్టు. అది ఒక లాజిక్గా మాట్లాడితే అదే అవుతుంది. కాకపోతే ఒకటి ఏంటంటే కుల నిర్మూలన అనేది ప్రస్తుత కాలంలో అది మనకి నరాల్లో ఇంకిపోయింది కాబట్టి అది నిర్మూలన అనే దానికంటే కూడా మనమందరం కూడా కులాల మధ్యలో సామరస్య వాతావరణం అనే దానిపైన పనిచేస్తే అది త్వరగా సఫలీకృతం అవుతుంది. మొదట ఆ స్థాయి వచ్చిన తర్వాత అప్పుడు నిర్మాణాల గురించి ఆలోచిస్తే బాగుంటుంది అని నేను సభ్య సమాజాన్ని అందరినీ కోరుకుంటున్నాను. ఏ కులంలో ఉన్నా కూడా ప్రతి కులాన్ని పరస్పరం గౌరవించుకుందాం. ఒక కులం చేసుకునే పండుగలో మరొకరం మనం భాగస్వామ్యం అవుదామని నేను ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాను విరాట్ పరివార్ ద్వారా. అలాగే దయచేసి కొన్ని విషయాలు మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను అందరిలాగా మీరు వెనక్కి తీసుకోండి, ఒకరైతే చాలా విచిత్రంగా వెనక్కి తీసుకుంటే వెళ్ళి సన్మానం చేస్తాము అన్నారు. అసలు వ్యాఖ్యలు అనేవి జరిగిందని వెనక్కి తీసుకుంటే అక్కడ అయిపోతుంది. దీన్ని చిలువలు పలువలుగా చేసి అది ఏదైనా కాంట్రవర్సీని ఇంకా పెద్దగా చేసి ఈ కాంట్రవర్సీస్ ద్వారా కొందరు లైమ్లైట్లోకి రావాలని ఇలాంటి కుట్రపూరితం చేస్తున్న వ్యక్తులని నడీ బజార్లో ఖచ్చితంగా అందరం శిక్షించాల్సిన అవసరం అయితే ఉంది. అయితే నేను వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి అది ఇది అని నేను ఏది పిచ్చి మాటలు మాట్లాడినా కానీ ఒకసారి పునరాలోచించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఏంటంటే మీరు అన్నారు సోదర కింది కులాల పట్ల సానుభూతి లేదు అని. సానుభూతి ఎవరికో ఒక్కడికో లేకపోతే అందరికీ దయచేసి అది అంటగట్టొద్దు. అలాగే మరొక మాట, కింది కులాల జీవితాల్లో వెలుగులు వస్తే గనక అది బ్రాహ్మణులు భరించలేరు అని. ఈరోజు బ్రాహ్మణుల పరిస్థితి ఏంటంటే నిజంగా అణగారిన వర్గంగా బ్రాహ్మణత్వం పోతూ ఉంది. చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఒక్కసారి మాతో కలిసి ప్రయాణం చేయండి, మీకు అసలు పేద బ్రాహ్మణుల బాధ ఏంటో మీకు తెలుస్తుంది. ఈరోజు బ్రాహ్మణులనే కాదు చాలా దగ్గర అన్ని కులాల్లో ఈ పేదరికం అనేది విపరీతమైన సమస్య అవుతుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా పెరుగుతోంది. ఎంతమంది ఉద్యోగులు జీవితాలు బయట రోడ్న పడతాయో తెలియదు. ఇలాంటి సమయంలో ఇలా వెలుగులు నింపాలి అని కోరుకోవాలి అనడం ఓకే, కానీ వెలుగులు నింపే ఉద్దేశం మాకు లేదు అనడం మాత్రం చేసే తప్పు. దాని విషయం పునరాలోచించుకోండి. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే డైరెక్ట్గా చెప్పండి, వాళ్ళని కుల బహిష్కరణ చేస్తాము, వాళ్ళ అసలు సమాజ బహిష్కరణ చేద్దాము అని నేను ఓపెన్గా మీకు కోరుతూ ఉన్నాను. దాంతోపాటు రిజర్వేషన్ విషయం కూడా నేను క్లారిటీగా చెప్పాను. రిజర్వేషన్ అనేది ఈరోజు ఎవరు తీసేసే పరిస్థితుల్లో లేరు. అలాంటి పిచ్చి స్టేట్మెంట్లు అనేది ఎవరు ఇచ్చినా కూడా అది అపరిపక్వత అవుతుంది తప్ప అది ఒక సామాజిక పరిపక్వత ఉన్నదాని కిందికి రాదు. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే పద్మశ్రీ వస్తే బ్రాహ్మణుల కడుపు మంట అని. సోదర, పద్మశ్రీ అనేది మందకృష్ణ మాదిక్ గారికే కాదు, ఎంతోమందికి దళిత సమాజం వర్గం నుంచి వచ్చింది, బీసీల నుంచి వచ్చింది, ఓసీల నుంచి వచ్చింది, బ్రాహ్మణుల నుంచి వచ్చారు. ఒకటి పద్మశ్రీ అవార్డు అనేది కులాలను బేస్ చేసుకోను, లేకపోతే వారికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ బేస్ చేసుకోను, ఆ పైరవీల ద్వారా వచ్చేది కాదు. అది వారు చేసినటువంటి సేవా నిబద్ధతకు, ఆయా రంగాల్లో వారు చేసిన విశేష కృషికి వస్తుంది. మందకృష్ణ మాదిక్ గారు చేసినటువంటి విశేష కృషి ఈరోజు ఈ డిబేట్లలో ఉన్నవాళ్ళం ఎవ్వరము కూడా ప్రత్యక్ష ఫలాలు అనుభవించకపోవచ్చు, కానీ వారి ద్వారా గుండె ఆపరేషన్ అయ్యి బ్రతుకు బాగుపడి ఈరోజు జీవిస్తున్న ఎంతమంది పిల్లల జీవితాల్లో దీపాలు వెలిగించారండి. అలాగే ఎంతమంది వికలాంగుల విషయాల్లో దీపాలు వెలిగించారు. అలాంటి మహాత్ములకి పద్మశ్రీ వస్తే ఎవడన్నా కుత్సితముతో కడుపు మంటతో ఉంటే వాడు మనిషే కాదు, వాడు అసలు బ్రాహ్మడు అసలు కాదు. ఎప్పుడైనా మంచి జరుగుతున్నప్పుడు దాన్ని అభినందించేవాడు, దాన్ని అనుసరించేవాడు బ్రాహ్మడు అవుతాడు. కానీ ఇలాంటి విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేసేవాడు ఏ రోజు బ్రాహ్మడు కాదు. నిజంగా వేద ధర్మంలో ఇలాంటివి చెప్పబడలేదు. ఇక
నేను కేవలం మన నరేష్ గారిదేనే కాదు, చాలామంది ఈ విషయాల్లో మాట్లాడుతున్నారు, అందరికీ చూశాను. కాకపోతే కొందరు చాలా ఇంటలెక్చువల్గా దీన్ని ఖండిస్తున్నారు, సమాజ మార్పులు కోరుతున్నారు. అందులో మన ప్రొఫెసర్ కాసింబాయి కావచ్చు, మన సోదరుడు విశారదన్ మహారాజ్ గారు కావచ్చు, వీళ్ళంతా కోరుకుంటుంది ఒక సామాజిక మార్పు. కాకపోతే ఒక్కటి పెద్దలందరికీ నేను కోరుతోంది ఏంటంటే, ఈరోజు సమాజంలో అగ్రకుల ఆధిపత్యం చెలాయిస్తుంది ఎవరు అనేది అందరం కలిసి టార్గెట్ చేయాల్సిన అవసరం ఉంది. నిజంగా ఏ కులం వాళ్ళు కులంలో ఉన్న అందరూ చెలాయిస్తున్నారా? ఏ కులంలో ఉన్న ఒక్కరిద్దరు చేస్తున్నారా? ఈరోజు కావాల్సింది ఏంటంటే బ్రాహ్మణికల్ ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ. దయచేసి ఈ వ్యాఖ్యలు విప్లవ పార్టీల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. బ్రాహ్మణికల్ అనకండి. హీరో చేసేది హీరోయిజం, విలన్ చేసేది విలనిజం, కమెడియన్ చేసేది కామెడీయిజం. అగ్రకుల ఆధిపత్యం చలాయిస్తున్న వాళ్ళు పేర్లు పెట్టి అగ్రకుల ఇజం అని పెట్టండి, కానీ అక్కడ బ్రాహ్మణిజం అనే పదం దయచేసి వాడకండి. ఎందుకంటే సమాజం బాగుండాలి అని కోరుకునే మాలాంటి వాళ్ళం కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. మా మానసిక వ్యధను కూడా అర్థం చేసుకోండి అని మిమ్మల్ని కోరుతూ ఉన్నాం. ఇక అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే, ఇప్పుడు భారత రాజ్యాంగమే మనకి తల్లిలాగా భావిస్తున్న వాళ్ళలో బ్రాహ్మణులు కూడా ఉన్నారు, ఎవరైనా ఉండాల్సిందే. ఇక త్రేతాయుగంలో కులాల ప్రసక్తి ఉందా లేదా అనే అంశం జోడికి నేను వెళ్ళదలుచుకోలేదు, కానీ ఎక్కడ కులాల ప్రసక్తి ఉన్నా, ఏ యుగంలో ఉన్నా కూడా ఆ కులం అనేది ఒకరిని మంచి గుణాలు తీసుకురావడానికి మూలం కావాలి. కానీ కులం పేరుతో విద్వేషం చిమ్మేదిగా ఉంటే కనుక, అలాంటి కులదురహంకారం ఉన్న వారిని, కులాభిమానం మంచిదే కానీ కులదురహంకారం ఉంటే కనుక వారిని, మన తెలంగాణ యాసలో చెప్పాలి అంటే కేసీఆర్ చెప్పినట్టు 100 అడుగులు కాదు 1000 అడుగుల లోతుల బొంద పెట్టాలి. కాళోజీ చెప్పినట్టు కాలంబు రాగానే కాటేసి తీరాలి అని. అట్లాంటి దుర్మార్గులను మాత్రం మనము అందరం కలిసి సామాజికంగా వాళ్ళను ఎవడు అట్లాంటి దుర్మార్గుడు బయటపెట్టి వాళ్ళని సమాజంలో అలాంటి వాళ్ళని వెలయాల్సిన అవసరం ఉంది. నిజంగా అంటరాని వాళ్ళు ఎవరంటే అట్లాంటి దుర్మార్గులు, అలాంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళే తప్ప, కానీ ఇక్కడ ఏ కులంలో పుట్టారనో ఏ మతంలో పుట్టారనో ఎవరు అంటరాని వాళ్ళు కాదు. అంటరానితనానికి పూర్తిగా మేము వ్యతిరేకంగా ఉన్నాం. ఈ స్టాండ్ దయచేసి అర్థం చేసుకోండి. ఇక అన్నిటికంటే కీలకమైన విషయం, అన్నిటికంటే అమూల్యమైన విషయం, నేను మొన్ననే చెప్పాను, ఏ దేశంలో కూడా వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలు తెలియజేయడానికి వాళ్ళ ఇతిహాస పురాణాలు వాళ్ళకున్నటువంటి కల్చర్ని బోధిస్తూ ఉన్నారు. ఈరోజు భారతీయ విద్యా విధానంలో అది కరువైంది. అలాంటి విద్యా విధానం కావాలి. అష్టాదశ పురాణాల్లో ఉన్నటువంటి పురాణం మొత్తం పెట్టాల్సిన అవసరం, అందులో సారం ఏంటి అది పెడుతూనే జాంబవ పురాణాన్ని కూడా, ఈరోజు నాకు తెలియదు జాంబవ పురాణం అంటే ఏంటో, ఏదో మా సోదరుడు చింతాస్వామి మాదిగ గారి ద్వారా కొంతవరకు నేను తెలుసుకోగలిగాను. జాంబవ పురాణం అనేది అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని పాఠ్యాంశంగా పెట్టాలని మేము మొన్ననే డిమాండ్ పెట్టాము. ఇంకా ఆ డిమాండ్ మీద నిలబడమే కాకుండా నిన్న ఈ విద్వేషాన్ని రూపుమాపాలని హిందూ విరాట్ పరివార్ ద్వారా, బ్రాహ్మణ విరాట్ పరివార్ ద్వారా హైందవ ఏకతా మిలన్ పేరుతో నిర్వహించిన గూగుల్ మీట్ అనేది ఇక కంటిన్యూగా నిర్వహిద్దామని నిర్ణయం తీసుకుంటూ, నిన్న వచ్చిన మొట్టమొదటి గెస్ట్గా వచ్చినటువంటి మా చింతాస్వామి మాదిగ గారి ప్రపోజల్ మేరకు, వారు తెలంగాణ మాదిగ దండోరా వ్యవస్థాపకులు, అలాగే వారు ఒక మంచి ఇంటలెక్చువల్గా ఎన్నో సేవలు దళిత జాతికే కాదు సమాజానికి మొత్తం అందించారు. దాంతోపాటు ముఖ్యంగా వారు చేసిన గొప్ప విషయం ఏంటంటే జాంబవ సేన నిర్మాణం, జాంబవంతుని యొక్క చరిత్రను తెలియజేయడం. జాంబవంతుడు, ఈరోజు త్రేతాయుగం గురించి మాట్లాడాం కాబట్టి, త్రేతాయుగంలో కులాలు ఉన్నాయా అన్నప్పుడు దానికి రామాయణమే ప్రతీక అయినప్పుడు, రామాయణంలో క్లియర్ కట్గా ఉంది కదండి, ఒక్కొక్క పుట్టిన వానరులు ఒక్కొక్కరు ఒక్కొక్క దైవాంశ సంభూతులు అని. అలాంటప్పుడు తీసుకుంటే మొత్తం తీసుకుందాం, లేకపోతే మొత్తం వదిలేద్దాం. సగం తీసుకొని సగం వదిలేయడం అది పద్ధతి కాదు. దయచేసి గమనించండి, మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే, జాంబవంతుడు సాక్షాత్ బ్రహ్మస్వరూపం అనే అందులో ఉంది. సృష్టికి మూలం బ్రహ్మ కాబట్టి ఆది జాంబవంతుడని వారిని అంటున్నారు. ఈ ఆది జాంబవంతుని విగ్రహాలు భారతదేశంలో ప్రతి గ్రామాన జాంబవంతుని విగ్రహ ప్రతిష్ట జరగాలని కోరుకుంటున్నాం. ఇది కూడా క్లియర్ కట్గా చెప్తున్నాం. అలాగే నిన్న మా చింతాస్వామి మాదిగ గారి కోరిక మేరకు, సోదరులు ఇచ్చిన కోరిక అనే కాదు, మంచి అవకాశంగా భావించి విరాట్ పరివార్ ద్వారా జాంబవంతుని యొక్క పూజా విధానాన్ని, జాంబవ చరిత్రను, ఎందుకంటే ఏ దేవుడి చరిత్ర అయినా మొట్టమొదటిగా సంస్కృత భాష నుంచే వచ్చింది కాబట్టి అదే మా సంస్కృతంలో ఉండాలి అని వారు కోరారు.
ఖచ్చితంగా సంస్కృతంలో అది రాయడం, జాంబవంతుని మీద స్తోత్రాలు రాయడం, అలాగే జాంబవంతుని యొక్క దివ్య నామావళి రాయడం, అష్టోత్తర నామావళి దగ్గర నుంచి సహస్రనామావళి వరకు జాంబవంతుని దీక్ష ఎలా ఉండాలి అనే దాని విషయంలో వారు మా సహకారాన్ని కోరారు. దాంట్లో మేము కూడా జాంబవంతుని భక్తుడిగా, మళ్ళీ ఇక్కడ కూడా బ్రాహ్మణులు ఆధిపత్యం అది అని అనుకోవద్దండి, దయచేసి ముందే చెప్తున్నాను. ఏంటంటే మేము కూడా జాంబవంతుని భక్తులుగా, ఈ సృష్టి అంతా జాంబవ పురాణం ప్రకారం జాంబవంతుడే సృష్టించాడు అని మనందరి విశ్వాసం నిజమైతే ఆ సృష్టిలో మేము కూడా ఒకరమే, మేము కూడా ఆ జాంబవంతుని బిడ్డలమే. ఈ జాంబవంతుడు అనేవారు కేవలం ఒక వర్గానికి సంబంధించిన దేవుడు కాదు, అందరూ పూజనీయమైన దేవుడే. కృష్ణుడు అందరికీ పూజనీయుడే, రాముడు అందరికీ పూజనీయుడే, భక్త హనుమ అందరికీ పూజనీయుడే, దుర్గమ్మ అందరికీ పూజనీయుడే, సమ్మక్క, సారక్క, మన ముత్యాలమ్మ, మన పోచమ్మ, ప్రతి ఒక్క దేవత అందరికీ పూజనీయులే. మేము కూడా ఖచ్చితంగా జాంబవంతుని ఆరాధించి తీరుతాం, అందులో సందేహం ఏమీ లేదు అని నేను తెలియజేస్తూ ఉన్నాను. జాంబవ జయంతిని కూడా పరశురామ జయంతి ఎంత పవిత్రమో జాంబవ జయంతి అంతే పవిత్రము. అలాగే మన సర్వాయి పాపన్న జయంతి ఎంత పవిత్రమో మాకు అందరి జయంతులు అలాగే పవిత్రమైనవే. బ్రాహ్మణ విరాట్ పరివారికి అదే స్టాండ్ ఉంది, హిందూ విరాట్ పరివారికి అదే స్టాండ్ ఉంది. అలాగే కేవలం హిందూ సంక్షేమమే కాదు, మొత్తం సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవులనే కాదు, జంతుజాలం కూడా, బయోడైవర్సిటీ, పర్యావరణ సంరక్షణ కూడా జరగాలి అని కోరుకునే దాంట్లో విరాట్ పరివార్ ముందుంటుంది అని ప్రస్ఫుటంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇక శ్రీకృష్ణ విషయంలో అవమానం జరిగింది, యాదవులు బాధపడ్డారు అని వారు అన్నారు. దానికి నేను ఒక విషయం ఏంటంటే, యాదవ సోదరులకు కానీ మిగతా అందరికీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నాము, యదుసింహమా అని కీర్తిస్తున్నాం. వారు యాదవుల్లో పుట్టినంత మాత్రాన వారు కేవలం యాదవులకేనే కాదు, అసలు మానవులకేనే కాదు, దేవతలకు కూడా వారు భగవద్గీత అనే ఉపదేశాన్ని చేశారు. శ్రీకృష్ణుడు జగద్గురువు. ఆయన అసలు శ్రీకృష్ణుడి గురించి వర్ణించడానికి మాటలు సరిపోవు. అలాంటి కృష్ణుడిని ఏదైతే తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవత అని కృష్ణుడు అన్నాడు అని అంటున్నారో, దాని అర్థం ఏంటంటే మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే సృష్టి మొత్తం దేవతల ఆధీనంలో ఉంటుంది. అలాగే ఆ దేవతలు మంత్రాల ఆధీనంలో ఉంటారు. మంత్రము బ్రాహ్మణ ఆధీనంలో ఉంటాయి అంటే బ్రాహ్మణుల కింద ఉంటాయని కాదు అర్థం, బ్రాహ్మణులు దాన్ని ఉపాసన చేస్తారు అని. బ్రాహ్మణ అంటే శబ్దం ఏంటి? బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళు. మంత్రం అంటే ఏంటి? మనాత్ రాయతే మంత్ర, ఎవరైతే దాన్ని జపిస్తారో వాళ్ళని రక్షిస్తుంది. అంటే రక్షించేవాడు కృష్ణ పరమాత్మ, అంటే అందులో అంతర్లీనంగా ఉన్నటువంటి వాడు కృష్ణుడు అనేది దాని అర్థము. దయచేసి ఇది తప్పుగా అనుకోవద్దు. మనమందరం అన్నదమ్ములం, మనమందరం ఆ భారతమాత బిడ్డలం. ఆ శ్రీకృష్ణ తత్వాన్ని ఏదైతే శ్రీకృష్ణుడు భగవద్గీతను బోధించాడో, ఆ భగవద్గీత ఉంది కాబట్టే గంగ ఎంత పవిత్రమో, గోవు ఎంత పవిత్రమో, మనకి భగవద్గీత ఉండడం అంతే పవిత్రం. ఆ గీత అనేది భారతీయులనే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి మొత్తము, కేవలం మానవులనే కాదు, మన విశ్వాసం ఇది. దేవుళ్ళు దేవతలు ఉన్నారు, ఇంకా మిగతా గంధర్వులు వీళ్ళందరూ ఉన్నారు, అందరూ పాటించదగ్గ అలాంటి భగవద్గీతను మనకి బోధ చేసినటువంటి శ్రీకృష్ణుడు బ్రాహ్మణుల కాళ్ళు కడిగి తల మీద జల్లుకున్నాడు. అవన్నీ నేను స్టేట్మెంట్స్ నేను మాట్లాడను, కానీ దయచేసి దాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఏంటంటే అక్కడ సుధాముడు అనే తన స్నేహితుడు వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు ఆయన తీసుకొచ్చిన అటుకులని అమృతంగా భావించి తన భార్యలతో సహా ఆయనకి కాళ్ళు కడిగి దాన్ని తలపైన నీళ్ళు జల్లుకున్నాడు. ఆయన సుధాముడు బ్రాహ్మణుడు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి ప్రతి బంధాన్ని మనం పుట్టక ముందే ఏర్పాటు జరుగుతుంది. తల్లి కానీ, తండ్రి కానీ, తమ్ముడు కానీ, అక్క కానీ, ఎవరైనా కూడా మనం ఎంచుకునే ఆస్కారం లేదు. పెద్దమ్మ, చిన్నమ్మ, అత్త, మామ ఏదైనా కూడా. కానీ ఒకే ఒక బంధం
ప్రతి మనిషికి తన సొంతంగా ఎంచుకునే అవకాశం ఉంటుంది. అదేంటంటే స్నేహం. సుధాముడు మిత్రుడు, బంధువు కాదు. అక్కడ ఏంటంటే ఆ భగవంతున్నే నా స్నేహితుడు అనుకొని సర్వస్వం తనపైన వదిలేసిన వాడికి పాదదాసి అయి ఉంటాడు భగవంతుడు అనే తత్వాన్ని అర్థం చేసుకోవాలి. కానీ ఏదో పేలవంగా మనం మాట్లాడము, దాని గురించి విమర్శలు ఇవన్నీ అవసరం లేదండి. దయచేసి యాదవ సమాజానికి కానీ అంతా హైందవ సమాజానికి మేము ఒక విజ్ఞప్తి ఏంటంటే శ్రీకృష్ణ తత్వాన్ని ఆరాధిద్దాం. పురాణ పురుషుల యొక్క ఆ బాటలో మనం నడవాలి, కానీ వాళ్ళ పేర్లతో మనం వివాదాలు మాత్రం కొని తెచ్చుకోకూడదు అని కోరుతూ ఉన్నాం. అంటే స్నేహానికి భగవంతుడు అంత ఇంపార్టెన్స్ ఇస్తాడు. కాబట్టి స్నేహపూరిత వాతావరణంతో మనమందరం కలిసికట్టుగా ఉండి హైందవ సమాజాన్ని విశ్వవ్యాప్తం చేద్దాం. అలాగే హైందవ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేద్దాం. హైందవ ధర్మం అంటే మళ్ళీ క్రిస్టియానిటీనో ముస్లిమ్స్నో ఇంకోదాన్నో అనేది కాదు. ఈరోజు యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధాలు దేశ ప్రజలందరూ చేస్తున్నారా, లేకపోతే కొందరు ఈగోయిస్టిక్లు చేస్తున్నారా? ఆయుధ మార్కెట్ను విస్తరించుకోవడానికి యుద్ధం జరుగుతోందా, లేకపోతే ఆత్మగౌరవాన్ని కోసం ఆత్మాభిమానం కోసం జరుగుతోందా? అది విశ్లేషించే పరిస్థితిలో మనమందరం ఉండాలి. లేకపోతే మాత్రం అది చాలా ఇబ్బందికరం. అట్లాగే ఈ విషయానికి వస్తే హైందవ ధర్మం అనేది వ్యాప్తి అనేది విశ్వనాశనానికి కాదు, విశ్వ శ్రేయస్సు కోసం జరగాలి. భారతదేశం విశ్వగురు స్థానంలో ఉండడం అనేది విశ్వాధిపత్యం కోసం కాదు, విశ్వ శ్రేయస్సు కోసమే జరుగుతుంది. విశ్వాధిపత్యం అన్నీ కోరుకుంటాయి, కానీ విశ్వగురువుగా భారతదేశం ఉంటేనే ప్రపంచం శ్రేయస్సుగా ఉంటుందని ప్రపంచ దేశాలన్నీ విశ్వసిస్తున్న సమయంలో మన భారతీయుల మధ్యలో, హిందువుల మధ్యలో ఇలాంటి వివాదాలు అక్కర్లేదు అని తెలియజేస్తూ మరొక్కసారి సోదరులు నరేష్ గారికి, ఎంఆర్పిఎస్ కార్యకర్తలకి, అలాగే యావత్ హిందూ సమాజానికి అందరికీ నేను విన్నవిస్తోంది ఏంటంటే బ్రాహ్మణులు దమ్ము ఉన్నవారే, నిజాయితీ ఉన్నవారే. అలాగే అర్చక వృత్తిలో అన్ని కులాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునేవారే. ఎక్కడా కూడా ఇతర కులాల యొక్క పతనాన్ని కోరుకోరు. వారి అభివృద్ధిని ఖచ్చితంగా కోరుకునేటువంటి భావజాలం ఉన్నవాళ్ళు బ్రాహ్మణులే. సమసమాజ స్థాపన కోసమే సర్వే జన సుఖినో భవంతు అని విశ్వసించేవాడు మాత్రమే బ్రాహ్మణుడు, కానీ కేవలం బ్రాహ్మణ జన సుఖినో భవంతు అనుకునేవాడు బ్రాహ్మణుడు కాదు. అలాగే అర్చకో హరిసాక్షాత్ అని భావిస్తూ అర్చక సమస్యలపైన అందరం కలిసికట్టుగా పోరాటం చేద్దాం. ఎందుకంటే మన దేవాలయాలే మనకి మూలాలు హైందవ ధర్మానికి. ఆ హైందవ ధర్మం కోసం దేవాలయాల్లో ఆరాహం కృషి చేస్తున్న ప్రతి అర్చకుడు ఆ భగవంతుని స్వరూపమే. అర్చకో హరిసాక్షాత్ అని అందుకే పెద్దలు అన్నారు. వారిని కాపాడుకుందాం, ఆ పేద అర్చక కుటుంబాలను మనం కాపాడుకుందాం అని అందరికీ ఒక వినతి చేస్తూ ఉన్నాను. అలాగే విద్వేషపూరితమైన వ్యాఖ్యలు అందరము మానుకుందాం. లైమ్ లైట్లోకి రావడానికి ఇందులో దయచేసి సోషల్ మీడియా ఛానళ్ళు కానీ అందరినీ కోరుతున్నాం ఏంటంటే థంబ్నెయిల్స్, విచిత్రమైన థంబ్నెయిల్స్ పెట్టి సమాజాన్ని కన్ఫ్యూజ్ చేయొద్దు. ఎందుకంటే మీడియా స్థానం చాలా గొప్పది. ఈరోజు ఎవడో పెట్టాడు, అసలు నాకు అది అర్థం కాలేదు, ఎవరు పెట్టారో నాకు తెలియదు, కానీ మందకృష్ణ మాదిగ గారి గురించి నేను ప్రత్యేకంగా రాసుకున్నాను, అది గుర్తుంచుకోవాలని. బ్రాహ్మణులు కొందరిని పెట్టి మేము శపిస్తే అని పెట్టేసి ఒక 3 చుక్కలు పెట్టి దిక్కులేని చావు చస్తావని పెట్టారు. అసలు ప్రెస్ మీట్లో కానీ, మేము మాట్లాడిన దాంట్లో కానీ, దర్శన్ శర్మ గారు మాట్లాడిన దాంట్లో కానీ, జగన్మోహన్ శర్మ గారు మాట్లాడిన దాంట్లో కానీ, మిగతా కొందరు బ్రాహ్మణ ఒక ఆర్గనైజేషన్కి సంబంధించిన వాళ్ళు మాట్లాడిన దాంట్లో కానీ ఎవరైనా కానీ మందకృష్ణ గారి గురించి అలాంటి వ్యాఖ్యలు చేశారా? ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకు? ఈ థంబ్నెయిల్స్ ఎందుకు? ఈ థంబ్నెయిల్స్తో వచ్చే తలకాయ నొప్పిని ఎవరూ పట్టించుకోవద్దని నేను కోరుతూ ఉన్నాను. ఇంత దుర్మార్గంగా పెట్టడం ఏంటండి? కనీసం మనకి మానవతా విలువలు ఉండాలి కదా. సమాజంలో మనుషులం కదా, మన పశువులం కాదు కదా. ఎంత చండాలంగా పెడుతున్నారే. సమాజాన్ని లోపల విద్వేషం రేకెత్తించి ఆ పాశవిక ఆనందాన్ని పొందుతూ కేవలము థంబ్నెయిల్స్ పెట్టి లైకుల కోసం, షేర్ల కోసం, రేటింగ్ కోసం ఇంత నికృష్టమైన బతకాల్సిన అవసరం ఎందుకు? ఇట్లాంటి నీచమైనటువంటి వ్యక్తులను ఖచ్చితంగా అందరం ఎండగడదాం అని కోరుతూ అందరినీ, సమాజాన్ని అంతా ఒక సమసమాజ స్థాపన కోసం, సామరస్యపూరిత వాతావరణం కోసం అందరం అన్నదమ్ముల్లాగా కలిసి ఉండి కేవలం మానవులే కాదు, యావత్ విశ్వమానవ, మన భారతీయులనే కాదు, యావత్ విశ్వమానవాళ్ళతో పాటు భూమి మీద ఉన్న పురుగు పుట్ర అన్నీ ప్రశాంతంగా ఉండేటువంటి ఒక భూతల స్వర్గం కోసం అందరం ప్రయత్నం చేస్తూ
ఈ వివాదాలకు వీడ్కోలు పలుకుదామని కోరుతూ, రేపు అందరి ముందు మరొక్కసారి చెప్తున్నాను, జాంబవంత జయంతిలో అందరం భాగస్వామ్యం అవుదాం. ఆది జాంబవంతుని కోసం ఆది జాంబవంతుని అందరం ఆదర్శంగా తీసుకుందాం. ఇక్కడ ఇప్పటివరకు ఎవరు చెప్పారో చెప్పలేదో తెలియదు, కానీ సరస్వతీదేవి చదువునిచ్చే దేవత, లక్ష్మీదేవి డబ్బునిచ్చే దేవత. నిజంగా అన్నీ ఇస్తారు, కాకపోతే మనం ఒక అపోహలో ఉన్నాం. ఆ అపోహ బేస్ చేసుకొనే మాట్లాడుతున్నాను. దుర్గాదేవి శక్తినిచ్చే దేవత, శివుడు మోక్షం ఇచ్చేవాడు, నారాయణుడు నర్పించేవాడు, బ్రహ్మ సృష్టించేవాడు. ఇవన్నీ మనం చెప్తూ ఉన్నాం కదా. గణపతి విఘ్నాలు రాకుండా చేస్తాడు. కుమారస్వామి మనకి బాగా తేజోవంతంగా ముందుకు వెళ్ళడానికి మార్గం చూపిస్తాడు. ధన్వంతరి ఆరోగ్యం ఇచ్చే దేవత. ఇవన్నీ మనం చెప్తూ ఉన్నాం కదా. రాముడు మనం రక్షిస్తాడు, హనుమ మనకి ధైర్యాన్ని ఇస్తాడని చెప్తున్నాం కదా. ఇవన్నీ మనం నిజమని విశ్వసిస్తే యావత్ దేవతా స్వరూపాల్లో అసలు మనిషికి కావాల్సింది ఏంటండి? ఒక ఉత్తేజం, ఒక స్ఫూర్తి. ఆ స్ఫూర్తి నింపిన వారు ఎవరు అని మనం గమనిస్తే, ఆ స్ఫూర్తి నింపేవాడే లేకపోతే అసలు అంతా శూన్యమే కదా. ఆ స్ఫూర్తి నింపిన వాళ్ళని గురువుగా భావిస్తాం. ఆ స్ఫూర్తి నింపిన వాళ్ళనే మనం ఫెసిలిటేటర్గా భావిస్తాం. ఆ స్ఫూర్తి నింపిన వారినే మనకి అండదండగా ఉన్నవాళ్ళుగా భావిస్తాం. ఆ స్ఫూర్తి చెడు మార్గంలో నింపడం ద్వారా ఎంత విద్వేషం ఈరోజు జరుగుతుందో మనం చూస్తున్నాం. ఉగ్రవాదం పిచ్చరిల్లుతోంది. అంటే మైండ్ వాష్. స్ఫూర్తి మీన్స్ మైండ్ వాష్. అదే మైండ్ వాష్ని పాజిటివ్గా చేసి ఒక మహాశక్తి ఉద్భవం చేసినటువంటి దేవతామూర్తులు ఇద్దరు. మనందరికీ తెలుసు, కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత ద్వారా స్ఫూర్తిని కలిగించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసి ధర్మోద్ధరణ చేశారు. అలాగే రాముడి మనోవ్యధను గమనించి అంత శక్తిమంతుడైనటువంటి హనుమంతుడు అక్కడ మౌనంగా కూర్చుంటే, లే హనుమ నిద్రలే, విజృంభించు అని హనుమకే, ధైర్యానికి ప్రతీక అయినటువంటి హనుమకే స్ఫూర్తి కలిగించినటువంటి జాంబవంతుణ్ణి అందరము ఆరాధించాల్సిందే, ఖచ్చితంగా ఆరాధించాల్సిందే అని మేము ప్రస్ఫుటంగా విశ్వసిస్తున్నాం. జాంబవంతుని ఆరాధనలో మమ్మల్ని కూడా భాగం చేసుకోండి అని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ధైర్యాన్ని నిలిపినటువంటి ఆది జాంబవంతుడిని ప్రార్థిస్తూ ఈ వివాదాలకి మనము వీడ్కోలు పలికి ఒక విప్లవాత్మకమైన మానవతా విలువలు ఉన్నటువంటి సమాజన స్థాపనకి అందరము కలిసి కులాల మధ్యల సామరస్యతతో ఒక సమరసతను మనము కలిగించేలాగా ప్రయత్నం చేద్దామని కోరుతూ, అలాగే దళిత వర్గాల్లోంచి పుట్టి మానవతామూర్తిగా ఉప ప్రధానిగా ఎదిగినటువంటి జగ్జీవన్ రామ్ గారి ఆశయ సాధన కోసం కూడా అందరము పాటుపడదాం. వారు కోరుకున్నటువంటి అలాంటి మహాత్ములు, త్యాగధనులు చేసినటువంటి త్యాగాలకి ప్రతిరూపంగా మనం మారుదాం అని కోరుతూ, వందే భారత మాత్రం. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసిన వారు విద్వేషాలు వద్దు కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో కింద ఒక వాట్సాప్ గ్రూప్, ఒక మానవతా విలువలను వాట్సాప్ గ్రూప్ కావాలని ఏర్పాటు చేస్తున్నాం. డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఉంటుంది. దాని ద్వారా ఆ వాట్సాప్ గ్రూప్లోకి ఆహ్వానిస్తున్నాం. అలాగే దీన్ని దయచేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇందులో నిజంగా నా మనోవ్యధలో నిజం ఉంది అనుకుంటేనే షేర్ చేయండి. దానితో పాటు మీ అమూల్యమైనటువంటి సందేశాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే మీడియా ఛానల్స్ వారికి అందరికీ కోరుతోంది ఏంటంటే, ఒక పెద్దన్న పాత్ర పోషించి ఇలాంటి వివాదాలకు స్వస్తి చెప్పడంలో మీరు ముందుకు రావాలని కోరుతూ, వందే భారతం మాత్రం. జై శ్రీరామ్, జై పరశురామ్, జై జాంబవ. భారత్ మాతా కీ జై.